బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి కేశవరావు ఖాళీ చేసిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎంపీగా ఇటీవల కేశవరావు రాజీనామా చేశారు. ఇక సెప్టెంబర్ 3న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ కు ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 తుది గడువుగా నిర్ణయించారు. ఇక దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. హలో. రామకృష్ణ చెప్పండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? దేశంలో ఖాళీగా ఉన్నటువంటి 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈ 12 స్థానాలను కూడా పిలిచేస్తారు. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది రాజ్యసభ స్థానాన్ని. మరి కొత్తగా ఈ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు 12 స్థానాలు ఫిల్ చేస్తారు. మళ్ళీ ఈ 12 స్థానాలని మళ్ళీ ఈ 2 years తర్వాత ఫిల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం 12 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాలు దీనికి సంబంధించి ఎన్నికలు జరిపి 12 మంది రాజ్యసభ సభ్యులని పార్లమెంట్ కి పంపిస్తారు. రామకృష్ణ, ఇప్పుడు ఈ 12 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అటు తెలంగాణలో కాంగ్రెస్ కి ఒక సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఖాళీ చేసిన స్థానానికి సంబంధించి కూడా గట్టి పోటీ ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ ఆయన కేశవరావు పోటీ రాజీనామా చేశారు కాబట్టి అది కాంగ్రెస్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందులో పోటీ ఏమి ఉండదు. ఎందుకంటే 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే 9 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ దగ్గర. మరి దానిలో కొంతమంది ఈ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోవడం జరిగింది కాబట్టి 34 మంది మాత్రమే ఉన్నారు. మరి 34 మందితో ఒక రాజ్యసభ స్థానం కైవసం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. పోటీ ఉంటుంది కానీ కాంగ్రెస్ కే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గెలవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆల్రెడీ మనకు తరచుగా కనిపిస్తున్న అంశం వర్గపోరు కనిపిస్తూ వస్తుంది. మరి ఈ స్థానానికి సంబంధించి కూడా ఈసారి కాంగ్రెస్ లో అదే వర్గపోరు మళ్ళీ తలెత్తే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా? ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మళ్ళీ కేకేకే రాజ్యసభ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇంకొక కొత్త వ్యక్తికి రాజ్యసభ ఇచ్చే స్థానం రాజ్యసభ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇటీవల కాలంలో చూసుకుంటే లాస్ట్ టైం రాజ్యసభ స్థానాన్ని అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది బీసీ వర్గానికి సంబంధించి. ఈసారి బీసీ వర్గం కాకుండా వేరే సామాజిక వర్గానికి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రామకృష్ణ, ఢిల్లీ వర్గాల నుంచి ఎవరి పేరు ప్రత్యేకించి ఏదైతే ఈ ఒక్క స్థానానికి సంబంధించి ఎవరి పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు తెరపైకి? ఇంకా ఇప్పుడు దానికి సంబంధించి ఈ ఢిల్లీ వర్గాల్లో ఏ వర్గాలు ఇంకా ఏం చర్చ జరగలేదు. నోటిఫికేషన్ ఉంది కాబట్టి దీని మీద కసరత్తు ఇవాళ రేపట్లో కసరత్తు జరిగితే కసరత్తు జరిగిన తర్వాత పేరు ప్రకటిస్తారు. ఓకే, రైట్ రామకృష్ణ.